పరిశీలన. గత వీడియోల్లో మనము ఈ పరిశీలన యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నాం. మన జీవితం యొక్క వాస్తవికత ఏంటి, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క వాస్తవ భావన ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనము ధర్మశాస్త్రాల వెలుగులో పరిశీలన చేశాం. ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. అదే మరణం. అవునండి, మరణం. ఈ విషయం వినగానే మనం కొంచెం కంగారు పడుతూ ఉంటాం. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ కాదనలేని ఒక యథార్థము, ఏ పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా పలకరించే ఒక వాస్తవము ఏదైనా ఉంది అంటే అది మరణం మాత్రమే. మరణానికి ధనిక బీద అనే తేడా లేదు, రాజు సేవకుడు అనే వ్యత్యాసం కూడా దానికి లేదు. మన కులంతో, మన మతంతో, మన స్థాయితో, మన వయస్సుతో దేనితోనూ సంబంధం లేకుండా మనలో ప్రతి ఒక్కరూ కూడా కలిసి తీరవలసినటువంటి బంధువు ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం మాత్రమే. కోవిడ్ సమయంలో మనం ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాం కూడా. మరి ఈనాటి మన వీడియోలో ఈ మరణం గురించి, మరణం తర్వాత పరిస్థితి గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో పరిశీలిద్దాం. ముందుగా భగవద్గీత శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకంలో జాతస్య హి మృత్యుర్ధ్రువం, పుట్టిన ప్రతి ప్రాణికి కూడా మరణం తప్పదు అంటాడు. 9వ అధ్యాయం 33వ శ్లోకంలో అనిత్యమసుఖం లోకం అంటాడు. ఈ ప్రపంచంలో మన జీవితము నిత్యము ఉండేది కాదు, ఇది అనిత్యమైనది అంటాడు. బాగుంది, ఇది అనిత్యమైన జీవితం. ఇది అనిత్యము అంటే దీనికి వ్యతిరేకంగా నిత్యంగా ఉండేది మరొకటి ఏదో ఉండాలి కదా. మరి దాని గురించి ప్రస్తావిస్తూ 7వ అధ్యాయం 5వ శ్లోకంలో ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనదియు, ఈ జగత్తునంతను ధరించునదియు, జీవరూపమైనదియునగు మరి ఒక ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుము అంటాడు. అంటే దీనికంటే వేరైంది, దీనికంటే చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది మరొక ప్రకృతి ఉంది అని చెప్తాడు. 9వ అధ్యాయము 7వ శ్లోకంలో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అంటాడు. అంటే ఈ సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని చేరి అందు అణిగి ఉండును, తిరిగి సృష్టి కాలమున వాని నేను మరలా సృజించుచుందును అంటాడు. అంటే భగవద్గీత శాస్త్రం ప్రకారము మన జీవితము ఇక్కడ ఈ ప్రపంచంలో తాత్కాలికమైనది. ఏదో ఒక రోజున మనం ఇక్కడ మరణాన్ని పొందవలసిందే, ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. దీని తర్వాత ఒక రోజు వస్తుంది, దాన్ని ఇక్కడ కల్పాది అని ప్రస్తావిస్తున్నాడు. అంటే తిరిగి ఒక సృష్టి కాలము వస్తుంది, అప్పుడు సమస్త మానవులు కూడా దేవుని యొక్క ఈ ప్రకృతి నుంచి లేచి ఆయన ముందు మరలా హాజరవుతారు. మరి ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో ప్రసంగి 3వ అధ్యాయము 1-2 వచనాలలో ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికి వేయుటకు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనాన్ని పరిశీలిస్తే మనుష్యులు ఒకసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని పరిశీలిస్తే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. అంటే బైబిల్ గ్రంథంలో కూడా ఈ జీవితము తాత్కాలికమైనది, ఒక ఫిక్స్డ్ పీరియడ్ మనం ఇక్కడ ఉంటాము. పుట్టుటకు, చచ్చుటకు ఒక సమయము నిర్ధారించబడింది అనే విషయాన్ని బైబిల్ ప్రస్తావిస్తుంది. దీని తరువాత ఏమవుతాము అంటే ఒక కాలం వస్తుంది, అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ కూడా లేచి ఆయన సమక్షంలో తీర్పు కోసము హాజరవుతారు అని ప్రస్తావించబడింది.
మరి ఇదే విషయాన్ని మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఖురాన్లో 3వ సూర 185వ వాక్యము, 29వ సూర 57వ వాక్యం, ఈ రెండు చోట్ల కూడా కుల్లున్ నఫ్సిన్ జాయికతుల్ మౌత్ అంటాడు అరబీలో. అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణం యొక్క రుచి చూడవలసిందే అంటాడు. మనం మరణాన్ని ఖచ్చితంగా పొంది తీరాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే తీర్పు దినం నాడు మీ కర్మల ప్రతిఫలం మీకు లభిస్తుంది అంటాడు 3వ సూరాలో. 29వ సూరాలో ఆ తరువాత మీరంతా మా వైపునకే మరలి వస్తారు అంటాడు దేవుడు. అంటే ఈ ప్రపంచంలో జీవితం తరువాత మనమంతా కూడా దేవుని సమక్షంలో హాజరవుతాము అని 36వ సూర 12వ ఆయతలో అయితే మేము నిశ్చయంగా ఒక రోజున మృతులను బ్రతికిస్తాము, వారు చేసే పనులన్నిటినీ మేము నమోదు చేస్తున్నాము. అంటే మనం చేసే ప్రతి పని కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. దానికి మనము సమాధానం చెప్పాలి. ఒక రోజున దేవుని ముందు మనము లేవాలి. ఈ జీవితంలో మనం 10, 20, 30, 40, 50, 100 ఎన్నాళ్ళు జీవితం గడిపినా, అందులో మనం పెద్ద పెద్ద హోదాలు అనుభవించినా, లేదంటే ఒక రోజు కూలీలాగే మనము చాలా టైట్ సిచ్యువేషన్లో మన జీవితాన్ని గడిపినా సరే, మన ఈ జీవితం ఏదో ఒక రోజున అంతమవుతుంది. మనల్ని మరణం ఖచ్చితంగా పలకరిస్తుంది. దీని తర్వాత ఇక్కడితో ఇది అయిపోయేది ఎంత మాత్రము కూడా కాదు. తిను, తాగు, అనుభవించు, నేడు తప్ప రేపనేది లేదు అని విర్రవీగే ఈ జీవితం కాదు. ఇది తాత్కాలికమైన జీవితం. దీని తరువాత ఒక వేదిక దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ మనం మళ్ళీ లేస్తాము. దాన్నే భగవద్గీత ప్రకారము కల్పాది అని, బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాల ప్రకారము తీర్పు దినమని ప్రస్తావించబడింది. అక్కడ దేవుడు మన తీర్పు చేస్తాడు. మనం ఈ ప్రపంచంలో గడిపినటువంటి జీవితంలో చేసిన పనులకు గాను, మాట్లాడిన మాటలకు గాను, మన వ్యవహారాలకు గాను ప్రతి దానికి మనం అక్కడ లెక్క చెప్పవలసి ఉంది. కాబట్టి మిత్రులారా, మన జీవితంలో మనకి దొరికే ప్రతి క్షణము కూడా ఒక అవకాశంగా మనం భావించాలి. ఇక్కడ మనకి బలం ఉంది కదా అని దౌర్జన్యాలకు దిగిపోయి, మనకి తెలివి ఉంది కదా అని మనం దుర్మార్గాలకి పాల్పడిపోయి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని గడిపితే ఒకనాడు అక్కడ మనం లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. ఇక్కడ మనం అన్యాయానికి గురైనా, ఇక్కడ మన మీద దౌర్జన్యం జరిగినా సరే దేవుడు దాన్ని ఖచ్చితంగా అక్కడ సరి చేస్తాడు. మరణం అనేది మన జీవితానికి ముగింపు ఎంత మాత్రము కాదు, అది ఒక ప్రారంభం మాత్రమే. ఆ ప్రారంభం తర్వాత ఏమవుతుంది, మనం ఏం పొందుతామనే విషయాలు మనం రాబోయే వీడియోలో చర్చించుకుందాం.